ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నందు మీకు అందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా మన అందరూ ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అల్పులమైన మా ఎడలని కృపను విస్తరింపచేసి ప్రభువా, ప్రతిదినము నీ కాపుదలు ఇస్తూ ఈ సమయం వరకు మమ్మల్ని సజీవమైన రెక్కల చాటున సజీవులుగా దాచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా మీరు మీ సన్నిధి మాతో ఉంచుతండి. నీ ఆత్మ ద్వారా ఈ యొక్క ఆరాధన నడిపించండి నాయన. దేవ, ఆరాధనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలనైనా. నీ సన్నిధిలో మేము ఆదరించబడటానికి, ఆనందించడానికి నీ కృప మా ఎడల అనుగ్రహించమని నాయన, యొక్క ఆరాధన అంతటిలో కూడా నీ ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మాతో ఏకీభవించిన మీకు వందనాలండి. ఈ సమయంలో నిత్యము నిలిచేది అనే పాట ద్వారాగా ప్రభుని ఆరాధన చేద్దాం. ఓకే. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరున్నారయ్యా. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరున్నారయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటేసయ్యా.
నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ నుండి వారు అందరం తీసుకుందామండి. 2వ అధ్యాయాన్ని మొదటి నుండి కొద్ది మాటలు చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చిన్న ప్రార్థన రమ్య చేస్తుంది. మనం ప్రార్థనలోకి భవిద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా తండ్రి యేసయ్యా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పటి వరకు మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలయ్యా. మరి వాక్యం ద్వారా నాతోనూ మరి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా నీవే దర్శించి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలోకి పిలిచిన మీకు మరొకసారి శుభాలు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదలుగా మనం ఏమై ఉన్నాం అనే విషయాన్ని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ఏమై ఉన్నాం అంటే క్రీస్తు లేనప్పుడు మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. మనము క్రీస్తు లేనప్పుడు, యేసుక్రీస్తుని ఎరగనప్పుడు, యేసుక్రీస్తులో రక్షణ పొందనప్పుడు మనం ఏమై ఉన్నాము అంటే చచ్చిన వారమై ఉన్నాము. అయితే ఇప్పుడు ఏమై ఉన్నాము అంటే బ్రతికిన వారమై ఉన్నాము. బైబిల్ ఏం చెప్తుందంటే అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అంటే పాపములో ఉన్నటి యొక్క వ్యక్తి, అపరాధములో ఉన్నటి వ్యక్తి ఏమై ఉన్నాడంటే చచ్చిన వాడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్రీస్తు యేసు యొక్క వాక్యం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన ఈ లోకములో మనకు బదులుగా ఆయన శిలువ మరణం పొంది ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని మన కొరకు దారబోసి మనలను బ్రతికించాడు. అంటే పాపము నుండి విమోచింపచేశాడు. పాపము నుండి విడిపించేది క్రీస్తు యేసు రక్తమే. ఆయన రక్తము ద్వారా పాపము నుండి విడుదల పొందుతానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు. ఎప్పుడైతే పాపములో నుండి ఎప్పుడైతే విడుదల పొందడం జరిగిందో వాడు ఏమైనా చచ్చిన స్థితిలో నుండి వ్యక్తి బ్రతికి ఉన్నాడు, బ్రతికించబడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడుతుంది అంటే ఇక్కడ లాజరు అనే వ్యక్తి చనిపోయాడు, సమాధి చేసేసారు, 4 రోజులు అయిపోయింది. తర్వాత యేసుప్రభు వారు వచ్చారు. వచ్చేప్పుడు యేసుప్రభు అన్నాడు రాయి తొలగించండి చెప్పాడు. వారు రాయి తొలగించారు. లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పిలుపుకి అందుకుని చనిపోయి 4 రోజులు అయింది సమాధి చేయబడి. అయినా కానీ యేసుప్రభు ఎప్పుడైతే పిలిచాడో పేరు పెట్టి ఆ చనిపోయి 4 రోజులైన వ్యక్తిలో జీవం వెళ్ళింది. ఎందుకంటే యేసుప్రభు యొక్క మాట జీవము గలది. ఆ జీవం వెళ్ళి వెంటనే చచ్చినట్టుగా శవమైనటి వాడు బ్రతికి బయటకు వస్తున్నాడు. ఆ కాలంలో ఏంటి అంటే ఒక బట్టతో మరి చుట్టబడి కొట్లతో కట్టేస్తారండి చచ్చిపోయిన తర్వాత. ఆ ప్రకారం తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. కొట్టినట్టుగా కొట్లతో అతడు లేచి నిలబడి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు.
అప్పుడు యేసుప్రభు ఈ మాట అన్నాడు. చదువుతో 44 వచనం, యోహాను సువార్త 11:44 లాస్ట్ వచనం అన్నమాట. యోహాను చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. అది అతడు కట్లుతో కట్టబడి ఉన్నాడు అంతవరకును. కట్లు ఇప్పి వాడిని పోనివ్వండి అని చెప్పి యేసు ప్రభు తెలియజేసినప్పుడు, ఆ కట్లు ఇప్పినప్పుడు అతడు మరిక మెల్లిగా వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ విషయాన్ని గమనించాలి. పాపం అనేది ఏంటంటే కట్లతో, పాపం అనే కట్లతో మరి కట్టబడినట్టు వాడై ఉన్నాడు, లేక సంఖ్యలతో బంధించబడినట్టు వాడై ఉన్నాడు. గెరాసే దేశంలో ఒక దురాత్మ పట్టినట్టు వాడి సంఖ్యలతో బంధించేవారట. గమనించండి, ఈ బంధించడం అనేది చూసినప్పుడు ఇది పాపాలకు సూచనగా కనిపిస్తుంది. కాబట్టి పాపము చేత మనుషుడు ఏమై ఉన్నాడంటే బంధించబడ్డాడు. ఈ బంధించబడిన వ్యక్తికి విడుదల కావాలి. యేసుప్రభు అంటున్నాడు, కట్లు ఇప్పండి వాడిని పనువ్వండి చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వాడు విని లేచి వచ్చాడు. దేవుని మాట మనం విని ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపము నుండి విడిపిస్తాడు ఆయన. మన హృదయంలో అంగీకరించినప్పుడు, మన నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ మనకు కలుగుతుంది. కాబట్టి ఏ పాపములో అయితే ఉన్నావో, ఏ పాపములో బంధించబడ్డావో, ఆ పాపముక ఆ సంఖ్యల నుండి, ఆ బంధకాల నుండి యేసుక్రీస్తు ప్రభువారు విడుదల కలగజేస్తాడండి. ఎందుకంటే పాపము ఏం చేస్తుందంటే చచ్చిన స్థితిలో మరిక పడినట్లు చేస్తుంది. కొంతమందికి కొన్ని రోగాలు కలిగినట్టు వారు ఉంటారు, అనారోగ్యాన్ని కలిగి ఉంటారు. కొంతమంది కలిగిన అనారోగ్యాలు ఎలా ఉంటాయి అంటే వారు కోమాలో ఉంటారన్నమాట. అంటే బ్రతికే ఉన్నారు కానీ ఎటువంటి యొక్క వారిలో చూడటం కానీ, మాట్లాడటం కానీ, నిలబడటం కానీ ఏమి ఉండదండి. కాబట్టి కానీ బ్రతికే ఉన్నారు కానీ కోమాలో ఉన్నారు. కోమాలో ఉన్న వ్యక్తి చచ్చిన వాడితో సమానం. అలాగనే చాలామంది ఏంటి అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి కోమాలో ఉన్నడిక వ్యక్తి ఎలాగైతే ఉన్నారో ఆ విధుడిక పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, మనం చచ్చిన స్థితిలో ఉంటే ఏమవుతామో తెలుసా? గమనించండి, చచ్చిపోయిన చేపలు ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటాయి. అది ప్రవాహం ఎటు వెళ్తాడు కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగనే పాపంలో బంధించబడిన వ్యక్తి, పాపములో ఉన్నడిగా వ్యక్తి లోకంలో కొట్టుకుపోతూ ఉంటాడు, లోకంలో కొట్టుకుపోతూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ దేవుని వాక్యం చూస్తే చచ్చిన చేపలు కొట్టుకుపోతూ ఉంటాయి. ఎప్పుడైతే చచ్చిపోతున్నట్టుగా చేపలకు జీవం వస్తుందో, ఎప్పుడైతే బ్రతికి ఉంటాయో చేపలు ఎదురు ఈదుతూ మొదలు పెడతాయి. ప్రవాహానికి ఎప్పుడు కూడా బ్రతికున్న చేప ప్రవాహానికి కిందకి కొట్టుకు వెళ్ళదు. ప్రవాహానికి బ్రతికి ఉన్న ప్రతి చేప కూడా ఎదురు ఈదుతూ ఉంటుంది. అలాగనే క్రీస్తు రక్తము చేత విమోచించబడి పాప క్షమాపణ పొంది ఎప్పుడైతే రక్షణ పొందుతామో వారు క్రీస్తులో వారు బ్రతికి ఉన్నారు. బ్రతికి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? లోకం అనే ప్రవాహంలో కొట్టుకుపోకుండా దానికి ఎదురు ఈదుతూ ఉంటాడు. అవునండి, యేసుక్రీస్తునందు ఎప్పుడైతే నిలబడ్డామో ఎన్నో రకాల వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల శ్రమలు వస్తూ ఉంటాయి. స్నేహితులు కూడా శత్రులు అయిపోతూ ఉంటారు, మంచి చేసిన చెడ్డ ఎదురవుతూ ఉంటుందండి. లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో వాడుకలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ వాటికి ఎదురు నిలిచి ఎదురు ఈదుతూ ఉంటారు. దానికి ఎప్పుడు తల వంచరండి. ఆ విధంగా బ్రతికి ఉన్నట్టు నీవు లోక ఆచారాల్లో ఉన్నావా, లోక పద్ధతుల్లో ఉన్నావా, లోకంలో ఉన్న ఆశలో కొట్టుకుపోతున్నావేమో ఆలోచన చేస్తూ ఉన్నావా? అవునండి, మనుషులు మెప్పు కోరి అయ్యో ఏమనుకుంటారు అన్నట్లుగా లోకంలో ప్రతి ఆచారంలో కూడా ఈ రోజున యేసుక్రీస్తు నమ్ముకుని కూడా ఆ ఆచారాలు కొట్టుకుపోతున్నారు. ఏమండి, దేవుని వాక్యం విన్నప్పటికీ, రక్షణ పొందినప్పటికీ, ఎంత భక్తి చేసినప్పటికీ కూడా మరలా అడుగుతున్నారు,
ఏ రోజు మంచిదండి, ఎన్ని గంటలకు మంచిదండి, ఏ మరిక సమయం మంచిదండి, ఏ గడియ మంచిదండి? ఏమండి, వాక్యాన్ని ఎంతగా వింటున్నారండి? ఎన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు? ఎన్ని సంవత్సరాలైంది మీరు రక్షించబడి? ఈ మాట అడగొచ్చా? ఎప్పుడు మంచిది అని బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి దినము మంచిగా దేవుడు చేశాడు. ప్రతి క్షణము దేవుడు మంచిగా చేస్తే ఇంకా మంచిది అడుగుతావేంటి? నువ్వు మంచిది అడుగుతావేంటి? ప్రతి ఒక్క గడియ నువ్వు ప్రార్థన చేస్తే ప్రారంభించుకుంటున్నా ప్రతిదీ మంచిదే. లోకానికి తెలియదు. ఏమండి, లోకం అంట తప్పుని ఈ గడియలు మంచివి కాదు, లేక ఈ రోజు మంచిది కాదండి. మరి ఆ మంచిది కాని రోజులో మరి కొడుకు పుట్టాడు, ఏం చేస్తాం? పీకి పీసి కాళ్ళు పడేస్తావా? పోనీ పలానా గంటలో మంచిది కాదు, మరి ఆ గంటలో పుట్టాడు. పలానా గడియల్లో మంచిది కాదు, మరి ఆ గడియలో పుట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మంచిది కాని రోజు, ఆ మంచిది కాని గంట, ఆ మంచి కాని గడియలు తప్పించడానికి ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా పిల్లల్ని కనలేకపోతున్నారు కదా, ఆ టైం చూసుకుని దాన్ని దాటాకనే దానికి ముందైనా మంచి గడియలు అనుకున్న టైంలో చూసుకుని ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు ఇదిగో పలానా గడిలో పుట్టాడు అంటారు. నిజానికి అది దైవచిత్త ప్రకారమేది. నీ తృప్తి అంతే, మనుషులు తృప్తి పడుతున్నారు అలాగే. కానీ నిజానికి పూర్వదినాల్లో ఏ గడియ మంచిదో ఏ గడియ మంచిదో చూసుకునేవారు కాదు, తెలియదు, అమాయకత్వంలో ఉన్నారు. మరి చక్కగా వారు పుట్టారు, చక్కగా ముందుకు వెళ్ళిపోయారే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఏంటి అంటే భయపడుతున్నాడు మనుషుడు. ఏమీ లేని దానికి భయపడుతున్నాడు. ఏది భయపడతామో అదే నీ మీదకి వస్తుందని బైబిల్ చెప్తాం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి గడియ మంచిది. కానీ లోకంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని వ్యతిరేకించాలి, వాటిని వ్యతిరేకి నిలబడాలి. అవును, చాలామంది మంగళవారం శుక్రవారం చూస్తే పనిచేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వరండి. ఇవాళ మంగళవారం అండి, రేపు రండి అంటారు. డబ్బులు పట్టుకెళ్తేనే వాళ్ళు మరి కొండ పొయ్యి ఎక్కుతుంది. మరి రేపు రామంటే ఆ రోజంతా పత్తుండవలసిందేనా? వారి పక్షంగా దేవుడు వాద్యవాడతానని చెప్పాడు బైబిల్లో. ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేయమని బైబిల్ చెప్తోంది. ఏ రోజు కూలి ఆ రోజుకి ఇచ్చేయాలి కూడి వాడికి అని బైబిల్ చెప్తోందండి. మరి నువ్వు మంగళవారం రేపురా, ఇవాళ శుక్రవారం రేపురా అంటున్నావు అంటే నువ్వు రక్షించబడ్డావు, బాప్యం పొందావు, సంవత్సరాలు గతించిపోయే కానీ ఆసారంలో మాత్రం సచ్చిన స్థితిలో ఉన్నావు. ఆసారాల విషయంలో సచ్చిన వారుగా ఉన్నావు. మరి దానివల్ల దేవుడికి మహిమ ఉందా, దేవుడికి అవమానం ఉందా? మరి దేవుడికి అవమానం వచ్చినట్లుగా మనం ఉంటే మరి మనకు ఆశీర్వాదం ఎక్కడండి? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన చేప ఏం చేస్తాడు? ప్రవాహం కొట్టుకుపోద్ది, లోక పద్ధతుల్లో లోక ఆశల్లో కొట్టుకుపోద్ది. కానీ ఇప్పుడైనా ఆత్మనేత్రం తెరవండి, మనోనేత్రం తెరవండి. ఈ లోక ఆశలు లోక పద్ధతులు ఈ దైవోపదేశాలు బోధిస్తున్నారట, కానీ హృదయాన్ని నాకు దూరంగా పెట్టారంటున్నారు. మానవ పద్ధతులు, మనుషులు కల్పించుకునే పద్ధతులు దైవోపదేశాలు బోధించారని మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు రాయబడింది. కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు. దేవుడికి ఏం కావాలి? నీ హృదయం దగ్గరగా ఉండాలి, నీ హృదయంలో ఆయన ఉండాలి, నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించాలి, ఆయన నిన్ను నడిపిస్తాడు. అప్పుడు బ్రతికిన వాడుగా ఎదురు ఈదుతూ ఉంటాం. అప్పుడు దేవుడు శభాష్ అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక చచ్చినటువంటి వారు చచ్చిన చేప ప్రవాహం కొట్టుకున్నట్లుగా ఇంకా ఆచారాల్లో ఉంటే, ఆ లోక పద్ధతుల్లో ఉంటే నీవు కూడా అనుకుంటున్నావు బ్రతికానని. అది నీ ప్రేమ, నువ్వు ఇంకా చచ్చే ఉన్నావు అని మనం చేసే ఆ క్రియలు సాక్ష్యం చెబుతున్నాయి. అర్థమైందండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు నిన్ను బ్రతికించాడు. మళ్ళీ ఇంకా ఆ పాత అలవాట్లలో, పాత పద్ధతుల్లో, పాత విషయాల్లో నీవు ఉంటే ఎలా? క్రీస్తు యేసునందు మనం అందరము కూడా ఏమై ఉన్నామంటే బ్రతికి ఉన్నాం. ఆయన బ్రతికించాడు మనల్ని. సో లోకంలో క్రీస్తు లేనిటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒకప్పుడు చచ్చిన వారుగా ఉన్నాం. ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదామా? ఆదికాండం అండి 20వ అధ్యాయము
3వ వచనంలో ఎలీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, అంటే రాజు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట్లో చేర్చుకున్నావే స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవేమై ఉన్నావో తెలిసి చచ్చినవాడు నీవు. అబ్రాహాము ఏం చేస్తాడంటే చెల్లని చెప్పుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నట్టుగా ప్రజలకు భయపడి, వారి యొక్క పద్ధతులకు భయపడి, తన భార్యను తను చంపేసి ఆమె తీసుకెళ్ళిపోతారేమో అని ముందుగానే ఊహించి చెల్లని చెప్పుకున్నాడు. చెల్లని చెప్పమని ప్రాధేయపడ్డాడు భార్యని. చెల్లనే ప్రకటించుకున్నాడు. ఈ విషయం రాజుగారి దగ్గరికి వెళితే రాజుగారు ఆమె పెళ్లి చేసుకుంటారని అందరూ పొగుడుతున్నారు. అబ్బో, ఎంత అందంగా ఉంది, ఎంత సౌందర్యం ఉంది, ఎంత కళగా ఉంది, ఎంత తేజస్సుగా ఉంది అన్నట్టుగా. ఇంకా రాజుగారు ఇంకా అబ్రాహాం పర్మిషన్ తీసుకెళ్ళి తన కోట పెట్టుకున్నాడు పెళ్లి చేసుకుందారని. అయితే దేవుడు చూశాడు. ఒక రాత్రి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆమె ఒక్కరికి భార్య, కాబట్టి ఆమె విషయంలో చచ్చినవాడు సుమా అని చచ్చినవాడు అంటున్నాడు అండి. ఇక్కడ అడుగుపోయాడు, భయపడిపోయాడు. అవును దేని బిడ్డలారా, క్రీస్తు లేనప్పుడు మనం చచ్చిన వారిని, పాపంలో ఉన్నప్పుడు చచ్చిన వారమే, లోకాసారాల్లో మనలో ఉంటే అవి మనం చచ్చిన వారమేనండి. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చెప్పబడుతుంది మొదటి వచనం. ఏమండి, బ్రతికి ఉన్నానని చెప్పుకుంటున్నామే తప్ప మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారమని చెప్తున్నాం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని బైబిల్ చెప్తుందండి. నీవు చచ్చిన వాడువే అని బైబిల్ చెప్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఎలా ఉన్నాం. ఒకప్పుడు క్రీస్తు లేనప్పుడు అపరాధముల చేత పాపము చచ్చిన వారుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, యేసుక్రీస్తునందు విశ్వసించాం, ఆయనని వెంబడిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన సన్నిధికి వెళుతున్నాం, ఆయన కానుకలు ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, పరిచయం చేస్తూ ఉన్నాం. కానీ ఆచారాలు చచ్చిపోయి ఉన్నాం. ఆచారాలు విడిచిపెట్టలేదు, పద్ధతులు విడిచిపెట్టలేదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, చుట్టూ ఉన్నట్టుగా ప్రజలకు ఆచారాల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతోమందిపై దేవుడి కోపము వాళ్ళ మీద రగిలినప్పుడు ఎంతోమంది చచ్చిపోయారండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి ప్రజలే, కానీ ఆచారాల్లో మాత్రం వాళ్ళు ఉండటం వల్ల చచ్చిన వారుగా ఉన్నారు. ఈనాడు క్రైస్తవుడుగా నీవు క్రీస్తునందు ఉన్నట్టుగా క్రీస్తు బిడ్డగా ఉంటూ కూడా ఆచారాల్లో ఉన్నావేమో, అవునండి, పాపంలో బంధించబడి ఉన్నామేమో. ఆ పాపం అనే కట్టును విడిపించబడాలంటే నీలో ఆత్మ సంబంధం అగ్ని రగులుతో ఉండాలి. అవునండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప వాడు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించలేడు అంటాడు యేసు ప్రభు నికోదేముతో. నీటి మూలంగా బాప్తిజం పొందాలి, ఆత్మ మూలంగా బాప్తిజం పొందాలి. మరి నీటి మూలంగా బాప్తిజం పొందాం, ఆత్మ మూలంగా బాప్తిజం పొందామా? ఏమండి, ఆత్మ మూలంగా బాప్తిజం పొందాలి, అగ్నిలో బాప్తిజం పొందాలి. అవునండి, ఆత్మ మూలముగా బాప్తిజం అంటే ఆత్మశాత నడిపించబడాలి, ఆత్మశాత నింపబడాలి. ప్రభు ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడని బైబిల్ చెప్తాను. దేవుని ఆత్మశాత మనం నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ఆ ఆత్మ నిన్ను ఈ ఆశ్చర్యాన్నిటిలో నుండి కూడా విడిపించి సర్వ సత్యములోకి నడిపిస్తాడు. అలాగే అగ్ని, బాప్తిస్మం అనగా దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆ అగ్ని నీలో మండుతూ ఉండాలి. యేసు ప్రభు అమ్మాయి గానంలో ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఇద్దరు శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ అయిపోయిన తర్వాత, ఆ రొట్టె విసిన తర్వాత ఆయన అదృశ్యమైపోయాడు యేసు ప్రభువుని గుర్తించిన తర్వాత. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మన హృదయాలు మండుచుల్లేదా
మన హృదయాలు మండుచోలేదా? మన హృదయాలు మంట కావాలి, మన హృదయాలు మండాలండి. ఆ మండినప్పుడు ప్రతి కట్లు కాల్చివేయబడతాయి. ఏమండి మరి పాప సంబంధ కట్లు కాల్చివేయబడతాయి. షడ్రాకు మేషాకు అభ్యర్థిను అగ్నిగుణం వేసేస్తాను. వారు బొమ్మకు నమస్కారం చేయలేదని, బొమ్మకు నమస్కరించలేదని, ఆ బొమ్మకు సాగిలి పడలేదని, రాజుగారు నిలబెట్టించిన బంగారు ప్రతిభకు ఆరాధించలేదని అగ్నిగుణం వేస్తాడని కాళ్ళు చేతులు కట్టేసి. అగ్నిగుణంలో పడ్డారే కానీ అగ్ని ఆ కట్లు కాల్చింది కానీ వాళ్ళని ఏమాత్రం హాని చేయలేకపోయింది. అవునండి, ప్రభునందు ప్రియమని దేని బిడ్డారా, ఆ కట్లు కాల్చివేయబడ్డాయి. ఆ పాపంద సంబంధ కట్లు కాల్చేయబడతాయి. ఎప్పుడైతే మనం ఆత్మలో మండించబడుతూ ఉంటామో, అలా ఆత్మలో మనం మండించబడిన వారిగా ఉండాలి అంటే, అవునండి, ఆత్మశాత మనం నడిపించబడిన వారిగా మనం ఉండాలి. ఇదిగో ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని లేఖనం ఎవరి తెలియపరుస్తూ ఉందండి. ఏం చేయాలో తెలుసా? అవునండి, ఎందుకంటే క్రీస్తులో సాగుతున్నాం, క్రీస్తులో విశ్వసిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. కానీ ఇంకా పాపం అనే బంధకాల్లో ఉన్నాం. ఇంకా కొన్ని ఆచారాల్లో ఉండిపోయాం, కొన్ని యొక్క పాత సంబంధ క్రియల్లో ఉండిపోయాం. అవునండి, ఇక్కడ ఏం చెప్తుందంటే అపరాధము చేత పాపము చేత చచ్చిన వారంట. ఏమండి, పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. అపరాధం అంటే ఏంటి అంటే దేవుడు ఏది చెప్పాడో, ఏది వద్దన్నాడో వద్దనది చేయటం పాపమైతే, చేయమన్నది చేయకపోవటము అపరాధం. అవునండి, వద్దన్నది చేయటం, చేయమన్నది చేయకపోవటం, ఈ రెండు ఏమైందంటే అపరాధమును పాపమయ్యింది. ఈ అపరాధం ఏం చేసింది? పాపం ఏం చేసిందంటే చచ్చిన అంటే చంపేసింది అనమాట. ఊరికే పేరుంది కానీ ఉపయోగం లేదు. కోమలో ఉన్న వ్యక్తి బ్రతుకున్నాడు, ఆయన పేరుంది, ఏమండి, కానీ ఉపయోగం లేడు. చచ్చిన వాడితో సమానమే కదా. కోమలో ఉన్నాడు, అంటూ మాట్లాడు, చూడడు, ఏమి తెలియదు, ఏమి పట్టించుకోడు. ఎందుకని కోమలో ఉన్నాడు. ఆ రోగం అటువంటిది. అలాగే పాపం అటువంటిది. పాపంలో ఉన్న వ్యక్తి కోమలో ఉంటాడండి. వాక్యం ఎంత విన్నా, ఎంత గద్దింపు విన్నా, దేవుడే ప్రత్యక్షమై మాట్లాడినా కానీ ఏమీ పట్టించుకోడండి. కోమలో ఉన్న వ్యక్తిని ఎన్ని కొడితే వాడు లెగుతాడు, ఎన్ని రకాలుగా ఆ వాడిని గిర్చితే లెగుతాడు, ఎన్ని రకాల గద్దిస్తే వాడి కోపం వస్తుంది, ఏమి ఉండదండి. పాపంలో ఉన్న వ్యక్తి కూడా అంతే, వాత వేయబడిన మనసాక్షి కలిగి ఉంటాడు. అలాగని పాపంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా కట్టలు కలిగి ఉన్నాడో ఆచారాల్లో ఉన్నవాడు కూడా అంతే. ఏమండి, ఎంతగానో దేవుడి కూడా సాక్ష్యం చెప్పినప్పటికీ, ఎంతగానో ఏమండి ప్రభువులో భక్తి చేసినప్పటికీ కూడా ఆచారాలు విడిచిపెట్టరండి, అలవాట్లు విడిచిపెట్టరండి. అవునండి, ఈ చట్టిబెడ్డకి బొట్లు పెట్టడం మాను, కాటికలు పెట్టాలని మానరు, ఎవరి తిట్టులు తీయటాలని మానరు, ఎదురు చూడటాలని మానరు, ఈ మంచి చెట్లు చూడటం మానరు. ఇవన్నీ అండి అవన్నిటి వల్ల నిన్ను చంపేశాయి. నువ్వు చంపేసిందండి. ఇప్పుడైనా వాటినన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? చూడండి, మనం ఏం చేయాలి? ఈ పాపములు ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి. ఈ పాపమని ఆ కట్టు సంబంధమైనవి. చూడండి, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కావున 5వ వచనాన్ని చదువుతాం. భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అది ఎందుకనంటే ఎప్పుడైతే ఈ పాపము మనిషిలో ఉందో ఆ పాపము వాళ్ళని చంపేస్తుందండి. ఆ పాపము వాళ్ళని చంపకుండా ఉండాలంటే వాటిని మనం చంపేయమంటున్నాడు. ఇక్కడ ఏం చేయాలి? వాటిలన్నిటినీ కూడా చంపివేయాలంట. ఏవి? పైన ఉన్నట్టుగా అన్ని పాపాలతో పాటు చివరి మాట ఏమన్నా దురాశ అంట, విగ్రహారాధన అంట, ధనాపేక్ష. చూస్తారా? ఇవన్నీ కూడా ఏంటి? తృప్తి లేనివి అనంట.
ఏమని ఎంత ఎంత దేవుడు ఇచ్చినా కానీ తృప్తి లేని జీవితాలు ఇవి. అది ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, దీన్ని చంపడానికి చూస్తూ ఉంటుందండి. నిన్ను చంపకు ముందే నువ్వు చంపేయాలి. ఇప్పుడు పాము నీ మీద పగపట్టింది, ఆ పాము నీ మీదకు వస్తుంది. నువ్వేం అయ్యో పాపం అని నువ్వు పాలు తెచ్చాడు దాన్ని పెడతావా? ఏం చేస్తావు నీవు? అది నిన్ను చంపగా మునుపు నువ్వు దాన్ని చంపితేనే నువ్వు బ్రతుకుతావు. దాన్ని చంపకపోతే పాపం, అయ్యో పాపం అంటే సత్తావు దాని చేతిలో. ఏదో ఒకటి జరుగుతుంది, దాని చేతిలో నువ్వు సావటం అనేది జరుగుతుంది, లేక నీ చేతిలో అది సత్తం అనేది జరుగుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఏది జరగకుండా ఉండదు. చెప్పండి, ఇప్పుడు దాని చేతిలో మనం సర్దామా, మన చేతితో దాన్ని చంపేద్దామా? దేవుని వాక్యం ఉంటుంది, చంపివేయండి, మీరు సావద్దు, మీరు చంపేయాలి. ఈ బంధకాలన్నింటినీ కూడా, ఈ కట్లన్నింటి నుండి కూడా మనం విడిపించబడాలి. వాటిని మనం ఏం చేయాలి? చంపివేయాలి. చంపివేయుడి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాన్ని, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నట్టయితే అవునండి, వాటిని చంపివేయాలి. ఆ హెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకల గురించి రాయబడతాయి కదా. ఎండిన ఎముకలు ఒక గొప్ప లోయలో దేవుడు వాడిని నడిపించినప్పుడు, ఆ హెజ్కేలు ప్రవక్తను నడిపించినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయంట. ఎముకలు ఎలాగున్నాయంటే ఎండిపోయి ఉన్నాయి. ఈ ఎండిపోయినట్టుగా ఎముకలన్నీ కూడా ఏమండి పెద్ద రాశిగా ఉన్నాయి. అయితే ఈ ఎండిపోయినట్టుగా ఎముకలు గురించి దేవుడు అడుగుతున్నాడండి. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 37వ అధ్యాయంలో రాయబడతాడు అనమాట. ఈ బ్రతకతీయా అని అడుగుతున్నాడు. ఏమండి, ఈ బ్రతకగలదునా అని అడుగుతున్నాడు. హెజ్కేలు తోటలో నరపుత్రుడా అని అడుగుతున్నాడు. ఏమండి, దీనే తెలుసు అంటున్నాడు. అయితే ప్రవశించు, అవి బ్రతకాలని ప్రవశం ఎత్తి మాట్లాడు, నువ్వు మాట్లాడితే అవి బతుకుతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే ఒక శబ్దం వస్తుంది. ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికి అంతవరకు కూడా పోగుగా పోయబడ్డాయి. ఎముకలు అనేకమైన గుట్టగా పోయబడ్డాయి. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నాడో, దేవుడు మాట్లాడుతున్నాడో, ఏమండి ఎండిపోయిన ఎముకలు, పచ్చి ఎముకలు కాదు, అంటే ఎప్పుడో చనిపోయినట్టు వారి ఎముకలు అన్నమాట. ఎప్పుడైతే ఆయన ప్రవచనంతో మాట్లాడుతున్నాడో ఈ ఎముకలన్నీ కదులుకి వచ్చిందండి, కదులుతో ధనిచ్చిందండి. ఏమైనా శబ్దం వస్తుందండి. ఈ ఎముకలన్నీ కదులుతున్నాయి, ఒకదానికి ఒకటి. ఆ చేతుల ఎముకలు, ఒక చేతికి ఎముకలు, ఆ ఎముకలు ఎక్కడ అన్నీ వచ్చి ఒక చెయ్యిగా, అలాగే ఒక బాడీగా, అలాగే ఒక పుర్రి, అలాగే ఒక ఎముక, అలాగే ఎముక, ఇవన్నీ కూడా ఏమండి ఒక వ్యక్తిలో ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ చెదిరిపోయినా అన్నీ వచ్చి ఒక వ్యక్తికి, అలాగే అవన్నీ కూడా ఎంతమంది అయితే ఉన్నాయో అంతమందిని కూడా మరి ఎముకలన్నీ కూడా మరి మనిషి ఆకారంలో వచ్చేసాయి. తర్వాత దేవుడు వాటి మీదకి మాంసాన్ని వచ్చినట్లుగా ప్రవచించమన్నాడు. తర్వాత మాంసం వచ్చినట్లుగా ప్రవచించమన్నాడు. తర్వాత అందులో జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించమన్నాడు. ఆ తర్వాత అట్లా ఈ గొప్ప మహాసైన్యం అయ్యాయంట. గొప్ప మహాసైన్యం అయ్యాయి. ఇప్పుడు అంతకుముందు ఎండిపోయిన ఎముకలు రాశిగా ఉన్నాయి అంతే. ఈనాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా ఎలాగుందంటే ఎండిపోయిన ఎముకలు ఏ విధంగా రాశిగా ఉన్నాయో అలాగే ఈ లోకమంతా కూడా ఏమిటి అపరాధముల చేత పాపములు చచ్చిన స్థితిలో ఆ ఎముకలు గుట్టలాగా ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు ఆ ఎండిపోయిన లేక చనిపోయినట్టు వారిని ఆయన క్రీస్తు ఈ యేసు మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆయన దుష్టుచేతికి అప్పగించబడి మనుషుని యొక్క పాపానికి కలిగే శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన పొందుకుని దెబ్బలు తిని హింసలు పొంది తృణీకరింపబడి ఎన్నో రకాలుగా బాధించబడి అవమానాలు పొంది నిందించబడి దూషించబడి అవహేళనకు గురై చివరికి ఆయన కలువరిలో వేలాడి తీస్తారు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ప్రాణం పెట్టింది చేతకాక ప్రాణం పెట్టాడు అనుకుంటారు. లేదు,
ఆయన ఎందుకు పుట్టాడు అంటే మనందరి కొరకు మరణించడం కోసం పుట్టాడు. మరలా బ్రతికాడు ఆయన. ఎందుకు బ్రతికాడంటే మనందరినీ బ్రతికించాలని బ్రతికాడు. పునరుద్ధానుడయ్యాడు. ఎందుకు అంటే మనం చచ్చిన వారమై ఉన్నాం. మన కొరకు ఆయన చనిపోయాడో అయితే తిరిగి బ్రతికి మనల్ని బ్రతికించి బతికిచ్చాడండి. కనుకనే ఇచ్చిన ఈ బ్రతుకు ఆయన ఇచ్చిందండి. బ్రతుకు కనుక ఆయన కొరకు మనం బ్రతకాలి. ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన కొరకు బ్రతకాలి. ఎవరి కొరకు? దేని కొరకు? ఏమని దేని కొరకు కాదు. చాలామంది అంటారు, అయ్యా నా పిల్లలకి పెళ్లి చేసే వరకు నేను బతికి సరిపోతుంటారు. మరి కొంతమంది ఇదిగో ఒక ఇల్లు కట్టితే ఇంకా నా బాధ్యత తీరిపోతాడని చనిపోయినా పర్లేదు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అది సరైనటువంటి మాట కాదు, సాక్ష్యం కాదు. అవునండి, ఈ బ్రతుకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన కొరకే బ్రతకాలి. ఎంతవరకు బ్రతకటం ఆయన ఇష్టమో, ఎంతవరకు మనం బ్రతికి ఆయనను మహిమపరచాలో అంతవరకు కూడా ఈ బ్రతుకు అయింది, ఈ జీవితం అయింది. కాబట్టి మనం ఏం చేయాలి? సజీవ యాగముగా మన ప్రతి అవయవాన్ని ఆయనకి సమర్పించాలి. ప్రతి అవయవం ద్వారా ప్రభువుని గణపరచాలి. ఎందుకో తెలుసా? మనం చచ్చినట్టు మనల్ని బ్రతికించాడు కదా. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బ్రతికించాడు యేసయ్య. అయితే యేసు ప్రభువుని వెంబడిస్తూ మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆయన వెంబడడం మొదలుపెట్టాడు. ప్రభునందు పిల్లారా, ఒక లాజర్ని అడిగితే చెప్తాడు, ఇదేంటయ్యా మరి ఇప్పుడైనా నీ బ్రతకొచ్చు కదా అని. లేదు, నాకంటే నేను బ్రతకకూడదు. ప్రభు కొరకే నేను బ్రతకాలి. ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది కదా. ఆయన బ్రతికించకపోతే అంతటితోటి నేను అసమాల్లో కుళ్ళిపోతుంది కదా. ఆయన బ్రతికించాడు. బ్రతికించాడు. మనల్ని బ్రతికించాడు. మరి ఈ బ్రతుకు మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే మనము ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయనను మహిమపరచువారిగా ఉండాలండి. అవునండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ దేవుని వాక్యం బట్టి గమనిస్తే మనం ఏమై ఉన్నాము అంటే ఒకప్పుడు క్రీస్తులో చచ్చిన వారై ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులో బ్రతికింపబడిన వారుగా ఉన్నాం. క్రీస్తు మనల్ని బ్రతికించాడు కనుక అయితే లోకంలో చచ్చినట్టు వారు చాలామంది ఉన్నారు. ఆ లోకంలో మనం వెళ్ళి సాక్ష్యము ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన మనకి ఇచ్చిన ఆ కృపల ద్వారా అనేకులు బ్రతుకున్నట్లుగా మనము ఆయన పక్షంగా, ఆయనకు ప్రతినిధులుగా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అవునండి. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పాపములు పండిపోయి, పాపములు ముగ్గిపోయి, పాపములో ఆ ముగ్గిపోయిన పండు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమరయ స్త్రీ పాపములో పండిపోయింది, పాపములో ముగ్గిపోయింది. పండిపోయిన పండు, ముగ్గిపోయిన పండు చెట్టు మీద ఎంతసేపు ఉంటుంది? ఇంకెంతకాలం ఉంటుంది? ఎన్ని రోజులు చెప్పండి? క్షణాలే దానికి ఉంది. ఎందుకంటే పండిపోయింది, తర్వాత ముగ్గిపోయింది. ఈ పండిపోయి ముగ్గిపోయిన ఆ ముచ్చుకు పట్టు ఉండదండి. కొంచెం గాలి అలా రాగానే గాలి రేపోయినప్పటికీ పడిపోతుందండి. అలాగే పాపములో పండిపోయినట్టు వారు ఏ క్షణంలో కుప్ప కూలిపోతారో, ఏ క్షణంలో వారు నశించిపోతారో వారికి తెలియదు. కానీ ఆ సమరస్తి మాత్రం పండిపోయి ముగ్గిపోయి ఉంది, ఇక పతనావస్థలో ఉంది. ప్రభు కనికరించాడు, ప్రభు కృప చూపించాడు. ఆమె జీవితాన్ని ఆమె ముందు పెట్టాడు, ఆమె బ్రతుకును ఆమె ముందు పెట్టాడు. వెంటనే కూడా యేసు క్రీస్తుని విశ్వసించింది. ప్రభు ఆమె బ్రతికించాడు, ఆ యొక్క జీవజలాన్ని ఆమెలో ఉంచాడు. ఆమె బ్రతికి, క్రీస్తు మాటలను బట్టి ఆమె బ్రతికి చచ్చినటి లోకంలో, చచ్చిపోయినటి యొక్క గ్రామంలో అనేకులను క్రీస్తు గురించి మాట చెప్పి బ్రతికించి క్రీస్తు వద్దకు నడిపించింది. వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తునందు రక్షించబడి ఉన్నారు. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలో, సమరంలో అనేకులు యేసు క్రీస్తుని విశ్వసించారని 39
వచనంలో రాయబడింది 4 అధ్యాయం స్వాత సదవసలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారు గమనించాలి, ఆమె రాలిపోయి పండిపోయి పతనావస్థలో ఉండగా ప్రభు కృప చూపించాడు, ప్రభు క్షమించాడు, ప్రభు రక్షించాడు. అయితే ఆమె ఊరుకోలేదు, కానీ ఊర్లోకి పోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె జీవితంలో ఏం చేశాడో, ఆమె చేసినవన్నీ కూడా ఎలా చెప్పాడో సాక్ష్యం ఇచ్చింది. అంతేకాదు వారందరినీ కూడా ఆ సాక్ష్యం ఇచ్చి అంటుంది, ప్రశ్నిస్తుంది, ఈయన క్రీస్తు కాడా, ఈయన లోకరక్షకుడు కాదా? వాళ్ళు అన్నారు, ఇదిగో నిజముగా మా మట్టుకు మేమిప్పుడు ఈయన లోకరక్షకుడు నమ్ముతున్నామన్నారండి. ఈమె బ్రతికి ఏం చేసింది అంటే అనేకులను బ్రతికించింది. బ్రతికి మళ్ళీ తమ పాప జీవితంలోకి వెళ్ళిపోలేదు, తమ ఆచారాల్లోకి వెళ్ళిపోలేదు, తన పద్ధతుల్లోకి వెళ్ళిపోలేదు. కానీ క్రీస్తు కొరకు, క్రీస్తుకు ప్రతినిధిగా ఆమె వెళ్ళింది. క్రీస్తు వద్దకు అనేక మందిని, ఒక సమూహాన్ని తీసుకొచ్చింది. మరి నీవు నేను మనం ఏం చేస్తున్నాం? ఒకప్పుడు మనం కూడా పండిపోయి ముగ్గుపోయి రాలిపోయిన పరిస్థితుల్లో ప్రభు కృప, ఆయన ప్రేమ మనకు రక్షణ ఇచ్చింది, మనం బ్రతికించింది. ఆచారాలు వదలొద్దా? పద్ధతులు వదలొద్దా? ఆ లోక ఆచారాలు, లోక పద్ధతులు విడిచిపెట్టొద్దా? అంతేకాదు ఆ లోగడ మనలో నడిక ప్రతి అవిధేయత, ప్రతి పాపమును విడిచిపెట్టొద్దా? ఆమె అయితే కొండ విడిచిపెట్టింది అని రాయబడింది. అనగా తమ పాపములకు సాదృశ్యంగా ఉంది కొండ. ఆ పాపములన్నీ కూడా విడిచిపెట్టిన దానికి సాదృశ్యంగా ఉంది. మరి ఇంకా ఏ పాపముని విడిచిపెట్టకుండా ఉన్నా? ఏ పాపము మరి నీకు పట్టుకుని ఉంది? ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, ఆ పాపము నిన్ను చంపబోతుంది. ఆ పాపము ఒక రోజున నిన్ను పాత్రలో తీసుకుపోతుంది. నీ ఊరికే భ్రమపడుతున్నావేమో, బాప్తిజం పొందానని, దేవుని సన్నిధికి వెళుతున్నానని, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని, నేను భక్తి చేస్తున్నానని, నేను కానుకలు ఇస్తున్నానని. మంచిదే, అవన్నీ నిజమే. కానీ నీవు విడిచిపెట్టలేని ఆ పాపం ఉన్నదే, నీవు విడిచిపెట్టలేని ఆ ఆచారం ఉన్నదే, నీవు విడిచిపెట్టలేని ఆ లోభం ఉన్నదే, అది నేను ఇంకా చంపి ఉంది. బ్రతికి ఉన్న నేను పేరు ఉందేమో, చంపేసింది అది. ఇప్పుడే దాన్ని చంపు. దాన్ని చంపితే నువ్వు బ్రతుకుతావు. ఏమండి, దాన్ని చంపకపోతే నేను చంపేస్తుందండి. అది చిన్న పాపమైనా, అది చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు కదా. కారణం ఏంటి? చిన్న పాము కడితే పర్లేదండి, సావరండి, ఇసం ఎక్కదండి. పెద్ద పాము కడితే చస్తానని అంటారు ఎవరైనా? పాము చిన్నదైనా పెద్దదైనా ఇసమే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, అవునండి, ఏదైతే ఇంకా మనలో ఉందో దాని విషయమై దేవుని చెలు పశ్చాత్తాపడాలి. లేదంటే చంపేస్తుంది సుమ. దావీదు పశ్చాత్తాపడ్డాడండి. మనం పశ్చాత్తాపడినప్పుడు ప్రభు క్షమిస్తాడు. అంతేకాదు ప్రభు కొరకు ప్రభు మనల్ని నిలబెడతాడు. ఇంకా అనేకులు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో కుప్పలుగా రాజులుగా ఉన్నట్టు అనేకులు నీ ద్వారా బ్రతికించబడాలి. అవునండి, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరలో అనేక మంది యేసు ప్రభు ఎద్దకు వచ్చారు, యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు రక్షించబడ్డారు. మరి నీ ద్వారాగా, నీ మూలముగా మరి కార్యం జరుగుతుందా? జరగటం లేదు అంటే ఏదో ఆచారం అన్నా ఉండొచ్చు, ఏదో అలవాటైనా ఉండొచ్చు. ఇంకా విడిచిపెట్టకూడని కొన్ని విడిచిపెట్టావు, కొన్ని విడిచిపెట్టలేని పాపము నీలో ఉందేమో. ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు విమర్శించుకో. తను విమర్శించుకునేవాడు తీర్పులోకి రాడంట. అవునండి, మరణంలో నుంచి జీవంలోకి, చీకటిలో నుంచి వెలుగులోకి వెళ్ళాడని బైబిల్ చెప్తోంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేమై ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే క్రీస్తు యేసునందు బ్రతికింపబడిన వాడిగా ఉన్నావు. క్రీస్తు యేసునందు నువ్వు బ్రతికించబడిన వాడిగా ఉన్నావు. అంతేనా? ఒకప్పుడు క్రీస్తులో చచ్చిన వాడుగా ఉన్నాం, మళ్ళా ఆ సత్య స్థితిలోకి వెళ్ళిపోయామేమో.
ఒకసారి మనం విమర్శించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా ముందు తండ్రి మేము ఏమై ఉన్నాము అనే ఒక విషయాన్ని చూసినప్పుడు, అయ్యా ఒకప్పుడు మేము చచ్చిన వారుగానే ఉన్నాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నట్టు మమ్మలను ప్రభువా తండ్రి, నీ రక్తము ద్వారాగా మమ్మల్ని విమోచింపచేసి మమ్మల్ని బ్రతికించావు, బ్రతికించావు. అవును తండ్రి, అయినప్పటికీ ఇంకా మేము ఆచారాల్లో చచ్చిగా ఉన్నామేమో, పద్ధతుల్లో చచ్చి ఉన్నామేమో, ఇంకా విడిచిపెట్టకుండా కొన్ని అవిధేతలు మాలో ఉంచుకున్నామేమో, దాని ద్వారా చచ్చిన స్థితిలో ఉన్నామేమో. అవును ప్రభు, ఈ సమయంలో వాటినన్నింటినీ ఒప్పుకుని పశ్చాత్తాపడి నీ సన్నిధిలో మేము పాపములు కడుక్కుంటూ మేము బ్రతికిన వారుగా, అనేకులు బ్రతికించు వారుగా, నన్నును ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. వాక్యం విన్న ప్రియ సహోదరి సోదరులందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి గడిచినటి వారంలో మరి 3 ప్రశ్నలు మీకు ఇచ్చాను. ఈ 3 ప్రశ్నలకి కూడా మరి జవాబులు రాసి పంపారు కొంతమంది. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ప్రవస్త్రీలు 7 గురించి ఒక్కొక్కరుగా 7 గురించి రాయమన్నాను. అలాగే 6 గురించి చాలామంది కొంత ఇంచుమించులు అందరూ రాసుకొచ్చారు. ఎందుకంటే మొదటిది మిరియాము, ఆ నిర్గమకాండం, న్యాయాధిపతుల్లో దెబోరా, దినవృత్తాంతాల్లో వల్దా, నెహెమ్యా కాలంలో నోహద్యా, యెషయా గ్రంథంలో యెషయా భార్య, అలాగే లూకా సువార్తలో మరి అన్న. ఈ విధంగా మరి 6 రాసుకొచ్చారు. మరి 7వ వారిని పెట్టినప్పుడు ఇక్కడ ఏం చేశారు, యెజ్బేల్ పెట్టారు. కానీ యెజ్బేల్ ప్రవక్తానికి లేదు అక్కడ. మీరు చదివినట్టయితే తను ప్రవక్తాన్ని చెప్పుకుంటుంది అని చెప్పాడు అక్కడ. తాను ప్రవస్త్రీ అని చెప్పుకుంటుంది అని రాయబడింది. కానీ అది ఎవరికి అంటే ఈ గ్రహారాధ సంబంధమైన ప్రవక్తలను చెత్తపరుచుకుంది. ఈ దేవుని నామంలో ప్రవక్తను సంపించింది ఆమె ప్రవస్త్రీ ఎందుకు అవుతుంది? అందుచేత అది రాంగ్ అన్నమాట. ఈ విధంగానే మరి ఫిలిప్పీకి 4 కుమార్తెలే కదా, వారు ప్రవశించారు కదా అని కనుక పెట్టారు. నేను చింగల్గా చెప్పమన్నారు. రెండోదిగా వాళ్ళు ప్రవస్త్రులని కాదు, వాళ్ళు ప్రవశించిన మాట వాస్తవమే. అలాగనుకుంటే కనుక బైబిల్ గ్రంథంలో మరి 7వ ఆమె ఎవరు అని చెప్పొచ్చు అంటే మరియా, యేసు ప్రభుని కన్నా మరియా. ఎందుకు అంటే లూకా సువార్త 3వ అధ్యాయంలోనే మనం ఆలోచన చేసినప్పుడు 42 నుండి 56 వచ్చిన వరకు మీరు చదువుకుంటా పోతే మీకు అర్థమవుద్ది ఆమె ప్రవస్త్రీ అని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి మీరు రాసినట్టు 6 రాసిన 7వది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అంటే ప్రవస్త్రీ అని రాయబడాలి ఉండాలని చెప్పాను కదా. మరి ఈమె ప్రవస్త్రీ అని ప్రత్యేకించి రాయబడదు, కానీ ఆమె ప్రవస్త్రీ అని బైబిల్ యొక్క లేఖనాల ప్రకారంగా చెప్పబడుతుంది. అందును బట్టి 6 రాసినప్పటికీ మీ ప్రశ్న కరెక్ట్ అని చెప్పేసి కరెక్ట్ చేసాం. మొదటి ప్రశ్న 6 రాసినప్పటికీ కూడా అవి కరెక్ట్ అని చేసాం. మొదటి ప్రశ్న అలా కరెక్ట్ చేసాం. రెండో ప్రశ్న ఏంటి అని చూస్తే, రెండో ప్రశ్న బైబిల్లో పెద్ద వచనం అంటే అక్షరాలు లెక్క పెట్టాలి. ఎక్కువ అక్షరాలు ఏది వచ్చిందో అది పెద్ద వచనం అవుతుంది. 0తో కూడా లెక్క పెట్టవచ్చు అనమాట. అన్నిటికంటే పెద్ద వచనం ఏది అనేది మనము మరి చెప్పమని చెప్పాను నేను. కాబట్టి మీరు అక్షరాలు లెక్క పెట్టకుండానే మరి వేశారు, కానీ అది రాంగ్. మీరు వేసినట్టు 275 అక్షరాలు అని చెప్పేసి రాసుకొచ్చారు, కానీ లేదు అక్కడ. మీరు ఒకళ్ళు అందులో పెట్టినట్టు 13వ అధ్యాయం 8వ గ్రంథం 11వ వచనంలో 275 అన్న 175 కూడా లేదు అక్కడ. మీరు చూసుకోండి మరలా. కాబట్టి మరి పెద్ద వచనం ఏది అంటే ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 9వ వచనంలో 154 అక్షరాలు ఉన్నాయి అన్నమాట. బైబిల్ మొత్తం అంతట్లో కూడా పెద్ద వచనం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక అక్షరం
అటు ఇటు కావచ్చు, కానీ సుమారుగా 154 అక్షరాలు, అన్ని అక్షరాలు ఉన్నట్టు వచనం బైబిల్ అంతట్లో మరి ఎక్కడ లేదు. కాబట్టి అది రాంగ్ రాశారనమాట. తర్వాత మూడవ ప్రశ్న ఏమి రాసి చెప్పానంటే, బైబిల్లో పెద్ద పేరు ఎవరికి ఉంది అని చెప్పి నేను చెప్పినప్పుడు అది కూడా కొంతమంది రాయగలిగారు, అది కూడా రాశారు కొంతమంది. అదేంటంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 3వ ప్రశ్న జవాబు ఏమంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఆ రాజుకి పేరు సుమారుగా 10 అక్షరాలు ఉన్నాయన్నమాట. 10 అక్షరాలు ఉన్న పేరు, ఆ పేరు తప్ప బైబిల్ గ్రంథంలో 10 అక్షరాలు కలిగినట్టు ఎవరి పేరు లేదు. అక్కడ ఆయన పేరే రాయబడింది. అంచేత 3 ప్రశ్నలు కరెక్ట్గా రాసినట్టు వారు ఒకరు కూడా ఈ వారంలో మరి లేరు. ఒకళ్ళు ఒక ప్రశ్న, ఒకళ్ళు 2 ప్రశ్నలు కరెక్ట్ రాయించుకొచ్చారు, కానీ 3 ప్రశ్నలు కూడా కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళు లేరు. ఒకళ్ళు రాసి మీరు పెట్టి ఉంటే, మేము పొరపాటు ఉంటే కనుక మాకు మీరు తెలియజేయచ్చు, మీరు అన్నట్లుగానే మేము పెట్టామండి, మీరు చూడండి అని. కాబట్టి మేము చూసి మళ్ళీ వారమైనా రైట్ చేస్తాం. ఈ రకంగా పెట్టి ఉంటే గమనించారా? మొదటి ప్రవస్త్రీల గురించి 6 పెట్టినా ఒకే అన్నాం కాబట్టి దాని గురించి కుదిరిపెట్టాడు. రెండోది ఏంటి అంటే పెద్ద వచనము ఎస్తేరు గ్రంథంలో 8, 9 అది రాసిన వాళ్ళది కరెక్టే. అలా కాకపోతే అంతకంటే పెద్ద వచనం ఏదైనా ఒకవేళ మీరు చూపించగలిగితే అది కూడా మరి మీకు రైట్ ఆన్సర్ ఇస్తామన్నమాట. అలాగనే పెద్ద పేరు నేను చెప్పినట్టుగా పేరు కంటే ఇంకా పెద్ద పేరు కూడా చూపించగలిగితే వారికే ఇస్తామన్నమాట, మరి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి. కాబట్టి అలా రాయలేదు కనుక మరి 3 ప్రశ్నలకు రాసినట్టు వారు లేరు. అయినా కానీ మిమ్మల్ని అందరిని బట్టి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మాట గురించి బైబిల్ ఎంతో తిరగేయాలి, ఎంతో ప్రయాసపడాలి. కొంతమంది అయితే చాలా బైబిల్ తెలిసినప్పటికీ కూడా వారు దీని జోలికి రావట్లేదు. ఎందుకని? అంత ప్రయాసం మనకి ఎందుకు, అంత తలపోటు మనకు అవసరమా అన్నట్టుగా. కానండి దీనివల్ల మీరు ఎంతో మరి లోతుగా మీరు ఎదుగుతారు, ఆత్మీయంగా మీరు ఎంతగానో తెలుసుకుంటారు. దీన్ని చదువుతున్నప్పుడు ఎన్నో సత్యాలు మీకు కంటపడతా ఉంటాయి. అది మీకు ఎంతో మేలండి, ఏమండి. కాబట్టి ఎంతో కాలక్షేపం చేస్తూ ఉంటాం. కానీ ఇలా బైబిల్తో మనం కొంచెం ధ్యానం చేస్తే మంచిదే కదా. అందుచేత మిమ్మల్ని అందరినీ బట్టి నేను అభినందిస్తున్నాను. మరి మీకు అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు. ఇకపోతే నెక్స్ట్ వారానికి నేను ఇవ్వబోయేది ఇంకా అంతకంత తేలికే ఇస్తున్నాను, మీకు కష్టం అవ్వకూడదని. పౌలు గారు రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. పౌలు గారు రాసిన పత్రికలు ఎన్నో రాయాలన్నమాట. ఎన్ని పత్రికలు రాయాలి, ఇన్ని పత్రికలని మీరు రాయాలి. అదే దాంట్లో జైల్లో ఉండి రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి. జైల్లో ఉండి రాసిన పత్రికలు ఎన్ని, మొత్తం టోటల్ పత్రికలు ఎన్ని అనేది మొదటి ప్రశ్న. ఇది కొంచెం పెద్ద ప్రశ్నే కాబట్టి కొంచెం బుర్ర పెడితే మీకు అర్థమైపోద్ది. రెండోది, కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరు? కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరు? బైబిల్లో మరి అంటే కొత్త నిబంధనలో చివరి హతసాక్షి ఎవరు? కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరు, చివరి హతసాక్షి ఎవరు అనేది పేర్లు రాస్తే సరిపోద్ది. వాళ్ళ పేర్లు రాస్తే సరిపోద్ది అనమాట. రెఫరెన్స్లు నేను చూపించలేదు, పేరు రాస్తే సరిపోద్ది. 2 పేర్లు రాస్తే ఆ ఇద్దరు భక్తుల పేరు రాస్తే సరిపోద్ది. మూడో ప్రశ్న ఏంటంటే ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది? ఏ కాలంలో ప్రారంభించబడింది? ఎవరి కాలంలో ప్రారంభించబడింది? తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో చివరి ప్రార్థన ఎవరు చేశారు? ప్రార్థన అనేది రాయబడటం కాదు, ప్రార్థన చేసి ఉండాలి. ఈ బైబిల్లో చివరి ప్రార్థన బైబిల్లోనే ఉన్నట్టు వాళ్ళు, బైబిల్లో లేనట్టు వాళ్ళు కాదు. బైబిల్లో ఉన్నట్టు వాళ్ళు బైబిల్లో రెఫరెన్స్ రాయాలి.
అలాగే మొదటిది కూడా రిఫరెన్స్ రాయాలి. ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడిందంటే పలానా అధ్యాయం పలానా వచనంలో ప్రార్థన ప్రారంభించబడిందని, అలాగే పలానా అధ్యాయం పలానా వచనంలో ఇగో చివరి ప్రార్థన మరి చేయబడిందని ఆ 2 రిఫరెన్స్లు రాయాలి. 3వ ప్రశ్న. కాబట్టి ఇది మీకు అర్థం అవ్వలేదనుకో మళ్ళీ దాన్ని వెనక తోడుకుని మళ్ళీ వినండి. 1కి 5 సార్లు విని 10 సార్లు విని అప్పుడు మీకు ప్రశ్న మీకు బాగా అర్థమైపోద్ది. ప్రశ్న అర్థం కాకపోతే ప్రయాస అర్థమైపోద్ది. అందుచేత బాగా ప్రశ్న అర్థం చేసుకోండి. 8 సార్లు విన్నా మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను మీకు తెలియజేస్తాను. అది కూడా 9 గంటలు, ఉదయం 9 గంటలు 10 గంటల లోపలనే ఫోన్ చేయండి. ఆ తర్వాత మరి మేము ఏదో ప్రార్థనలో ఉంటాం కదా, కాబట్టి లేక ఏదో ప్రోగ్రాం చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఫోన్ ఎత్తడం కష్టం అంతే. 9 గంటల లోపు అయితే బాగుంటుంది. 9 గంటల లోపు అయితే మీకు చక్కగా తెలియజేస్తాను. మంచి దేవుడు మిమ్మలను దీవించును గాక. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. గడిచిన వారంలో ఆ ప్రశ్నలకు జవాబులు రాసుకుంటూ వచ్చారు ప్రభువా. ఒకటి ప్రభువా దొరకకపోయినప్పటికీ వారు ప్రయాసపడ్డారు కనుక వారి ప్రయాస ప్రభువునందు అర్థం కాదని బైబిల్ చెప్తుంది. తగిన ప్రతిఫలం వారికి ఇవ్వండి. వారిని వారి కుటుంబాలను దీవించండి. ఆరాధనలో పాల్పొందిన కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలకు కూడా చక్కగా వారికి ఆ జవాబులు రాయగలిగి ఆ కృప వారికి అనుగ్రహించి వారు మరింతగా ఆత్మీయమైన జీవితంలో లోతులోకి నడిపించి బలపరిచి మహిమ తెచ్చుకోమని మాకు ఇచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని ఎంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందును కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక మాట, ఎందుకంటే కొంతమంది ఇంకా ఈ పరిస్థితులను బట్టి భయపడి మరి మరి ఆరాధనకు రావట్లేదు. అలాంటి వారిని నేను ఒత్తిడి చేయట్లేదు. మీకు ఖచ్చితంగా రావాలని అనట్లేదు. ఇంకే పరిస్థితులు కదా, అవి ఎప్పుడు చల్లబడుతుందో మీకు ఇప్పుడైతే రావడం ప్రేమ అప్పుడు రాయండి. వచ్చేవారు ఎలాగ వస్తూ ఉన్నారు. కానీ అలా రాలేనట్టు వారు మరి ఈ ఆరాధనలో వాక్యమని వింటున్నారా అంటే లేనట్టుగా నాకు అర్థమవుతుంది. మరి ఇటు మందిరానికి రాకపోయి ఈ ఆరాధనలో వాక్యం వినకపోతే మీరు అనొచ్చు, వెళ్ళకపోతే చాలా వాక్యాలు వినేస్తాను. సహవాసం అంటూ ఒకటి ఉండదు కదండి మనకు సహవాసం ఏంటంటే వినండి. మరి మన సహవాసంలో నుండి మరి విషయాలు తెలుసుకోవద్దా? మన సహవాసంలో నుండి వాక్యాన్ని మనం వినొద్దా? కాబట్టి అసలు మనం దేవుడి సన్నిధికి వెళ్ళేందుకే రాకపోయినా కానీ చింత ఉండాలండి. ఒక చింత మనలో ఉండాలి. అయ్యో వెళ్ళలేకపోతున్నానే పరిస్థితులు బట్టి అని బాధ, ఒక ప్రసవ వ్యాధి ఉండాలండి. చీమ కుట్టినట్టు కూడా కొంతమందికి లేనట్టుగా కనిపిస్తుందండి. మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నేను చాలా దుఃఖిస్తున్నాను. నేను బాధతో ఈ మాట చెప్తున్నాను. మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ మరి ఈ ఆరాధన వింటలేదు, ఈ ఆరాధనలో పాల్పొందట్లేదు, ఈ వాక్యం వింటలేదు. మరి ఈ వాక్యం వింటున్నారు అంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ పెట్టండి. ఆమేనను ప్రైజ్లాడ్డను ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఆ విధంగా మీ గురించి నాకు అర్థమవుతుంది, నేను తెలుసుకోవాలి. కాబట్టి మేము ప్రోత్సహించాలని, మేము పురుగొల్పాలని. మీరు లోకంలో ఉన్నారో, లోకంలో మరి కృంగిపోయి ఉన్నారో, లేక లోకంలో పడిపోయారో మరి మాకు అర్థం అవ్వాలి కదా. ఇటు ఆరాధనకే రావట్లేదు. ఓకే పరిస్థితులను బట్టి రావట్లేనందుగా నేనేమీ మాత్రం తప్పట్లేదు. మరి ఇంటికాడ ఉండి కూడా కనీసం ఇందులో పాల్పొందుతున్నారా? శుక్రవారం రాత్రి ప్రార్థన మరి జూమ్ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా మీరు మందిలో రాలంటి వారు చాలామంది లేరు. దాంట్లో అందరూ ఎవరున్నారో తెలుసా? ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళే కనపడుతున్నారు. ఈ క్విజ్ రాసే విషయంలో కానీ, ఆరాధనకు వచ్చే విషయంలో కానీ, మళ్ళీ ఈ జూమ్ మీటింగ్లో పాల్పొందే విషయంలో కానీ, మళ్ళీ ఈ ఆరాధన కూడా పోగొట్టుకోకుండా వారు సద్వినియోగపరుచుకున్నట్టుగా కనపడుతున్నారు తప్ప మరి రాలేంటి వారు ఇందులో రారు, అందులో రారు. అసలు మీరు ఏమై ఉన్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. దయతో మరి మన సహవాసాన్ని మనం గమనించి సహవాసం తప్పిపోకూడదు. అవును, అయ్యో శోభలు చేయడం ప్రార్థన చేయడం అన్నట్టుగా కాదు. అవును, మనం మెలుగు కలిగి లేకపోతే, మెలుగు ప్రార్థన చేయకపోతే శోభలో పడిపోతాం. పరిస్థితులు బాగలేదు, రేపు ఏం చెప్తుందో మనకు తెలియదు. చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మేలుకొని ప్రార్థన చేయండి. మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నామేమో,
కానీ ఈ వాక్యాన్ని బట్టి రేపబడిన వారై పశ్చాత్తాపం పొంది ఆ లోపాలు సరిదిద్దుకుందాం. సల్లార్పని జీవితాలను మన యొక్క మండింపబడినట్లుగా ఈ మాటలు మనం తీసుకుందాం. మనకెందుకులే, మనకు కాదులే అనుకోవద్దు. నిర్లక్ష్యంగా నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సలగానే ఉండు, ఎచ్చగా ఉండు. నిలువెచ్చగా ఉంటే నా నోట ఉమ్మి వేయబడతామని దేవుడు చెప్తున్నాడు. ఉమ్మి వేయబడతాం అంటే ఏంటి? తృణీకరింపబడతాం. అన్నీ ఎరిగిన వాడు చెడినట్లుగా అయిపోద్ది మన పరిస్థితులు, మన బ్రతుకులు. అలా కాకున్నట్లుగా జాగ్రత్త. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, అజిత్ దినాల్లో మరి ఇచ్చిన తీసుకోండి. మరి ఏ విధంగానైనా మీరు క్రీస్తులో ముందుకి సాగండి, బలపడండి. మీరు చల్లారిపోతే మీ కుటుంబాలు చల్లారిపోతాయి కదా. మీరు పడిపోయి కుటుంబం అంతా కూడా పతనం అయిపోద్ది కదా. దానివల్ల దేవుడు అవమానం, మీకు ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. అలా వద్దండి. అంతా బాగుంది అనుకోవచ్చు, కానీ లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమైనా చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వ్యాధి ఒకటి అకస్మాత్తుగా నాశనం కలగబోతుంది, అకస్మాత్తుగా రాబోతుంది. అది మన మీదకి రాకున్నట్లుగా దేవుళ్ళు బలప ముందుకు సాగుతాం. మనం విశ్వాసం సాగుతాం. అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చనిది ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడా మాకు నీ అందిస్తున్న బిడ్డకు సదా తోడే ఇక్కడ నడిపించి ఆదరించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.